నమస్కారం సుధీర్ గారు. నమస్తే. ఎపియాన్ నుంచి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది వాళ్ళకు ఉండేటువంటి నీ పెయిన్స్ కానివ్వండి, షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, నెక్ పెయిన్స్ కానివ్వండి, అంటే ఏ పెయిన్ ఉన్నా ఇక్కడ మాకు ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ అంటే మనం చూస్తే అండి ఇక్కడ షోల్డర్ పెయిన్స్కి సంబంధించి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉంటారు. ఇప్పుడు టీచర్స్ అనుకోండి, బోర్డ్ టీచింగే ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులకైనా సరే గట్టిగా మైక్ పట్టుకుని అరవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళకి ఈవెన్ సాఫ్ట్వేర్ అయినా సరే మౌస్ పట్టుకొని వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. భుజాల నొప్పి వస్తాయి కానీ వాళ్ళు బయట చెప్పుకోరు. అంటే అదే ఒక్కొక్క టెంపరీ పెయిన్ కింద ఫీల్ అవుతారు. మెడిసిన్ వేసుకుంటారు, ఆ రాత్రి పడుకుని పోతారు, లేదా ఇంట్లో చెప్పకుండానే పడుకుని పోతారు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అరుగుదల వల్ల లేదంటే ఏదన్నా లోపల ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉంది అని అంటే మీరు డిటెక్ట్ చేసేదాన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళకి అది సివియారిటీ అని తెలిసిన తర్వాత మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. దీనికి ఎలాంటి జాగ్రత్తలు మీరు ఇస్తూ ఉంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? షోల్డర్ జాయింట్ అన్నది బాడీ మొత్తంలో మ్యాక్సిమం మొబిలిటీ ఉన్న జాయింట్. చూడండి 180 degrees. అవును, ఏ జాయింట్కి అంత మొబిలిటీ ఉంటుంది. ఈ జాయింట్ చూడు ఇంతే, ప్లస్ ఇది చూడండి ఇట్లా 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 వెనక్కి ఇది తల దూకోవడం, పైన తిరిగి. ఎందుకంటే చేతులతోనే మనం పనులు చేస్తాం అంతే. 180 degrees మొబిలిటీ ఉంటుంది. 180 degrees. సో 180 degrees మొబిలిటీ ఉన్నదానికి ఇంజరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అవును, ప్రతి పని చేత్తోనే బరువు ఎత్తుతాము, త్రో చేస్తాము, అది పీక్తాం ఇది పీక్తాం. ఆడవాళ్ళు పోపు డబ్బాలు పీకడము, కిచెన్లో అయితే మరి బట్టలు ఆరేయడము, బరువులు ఎత్తడము, ఇప్పుడు కూడా బిందెలు వేసుకొని తిరుగుతుంటారు, బకెట్లు. సో దీంతో ఇంజరీస్ కామను, యాక్సిడెంట్స్లో కామను. నువ్వు అన్నట్టు మౌస్ని చేయడము, ప్లస్ తర్వాత కానిస్టేబుల్స్ వాళ్ళు ఇట్లా 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 అనుకుంటూ ఉండడం, ప్లస్ టీచర్లు బ్లాక్ బోర్డు. సో ఇంజరీస్ అన్నీ కామనే. ఇప్పుడు ఇంకా కామనెస్ట్ సిటీస్లో ఇంజరీస్ సర్ప్రైజింగ్ లేండి జిమ్ ఇంజరీస్. జిమ్లో మన వాళ్ళు వెళ్ళి డెడ్ వెయిట్ అని ఎట్లా ఎత్తడం, సార్ కట్ అయింది సార్ అని వస్తారు. సో బేసికలీ ఏంటంటే షోల్డర్ జాయింట్ కూడా నీ జాయింట్ లాగే పెద్ద జాయింట్, చాలా ఇంపార్టెంట్ జాయింట్. స్ట్రక్చర్స్ మటుకు 4. షోల్డర్ జాయింట్ అనేది 2 బోన్స్ మధ్యలో ఉంటుంది. కప్ ఇదేమో బాల్, లేదా బాల్ సాసర్ అనుకోవచ్చు. దీని చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి. అదే మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ షోల్డర్ అంటే ఇదే. ఆ 4 మజిల్స్లో ఫస్ట్ మజిల్ సబ్స్కాపులారిస్, సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టెరెస్ మైనర్ ఉంటుంది. అంతే. మీకు షోల్డర్లో ఏ ప్రాబ్లం వచ్చినా 99% ఈ 4 స్ట్రక్చర్స్ వల్లే రావాలి. దానివల్ల ఏమవుతుంది, ఈ మజిల్స్ ఏమాత్రం ఈ 4 గుట్లు ఏ మజిల్ కట్ అయిందనుకో ఆ మజిల్ యొక్క ఫంక్షన్ తగ్గిపోద్ది. ఇప్పుడు 99% ఇంకో 90% ఎక్కువ కట్ అయ్యే మజిల్, డ్యామేజ్ అయ్యే మజిల్ సుప్రాస్పైనటస్. సుప్రాస్పైనటస్ అని ఈ స్కాపులా బోర్డర్ ఉంది కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి అతుక్కుంటుంది, ఇలా వచ్చి అది కట్ అవుతుంది. ఆ మజిల్ పని ఏంటి తెలిసి చేయి పైకెత్తరు. సో ఆ దెబ్బ తగిలినప్పుడు ఏదో చేస్తున్నప్పుడు చెయ్యి అంతకంటే ఎక్కువ ఎత్తలేరు. కాకపోతే మనకేంటంటే ఈ లెవెల్ అన్ని పనులు అయిపోతుంటాయి. సో పట్టించుకోరు, చెయ్యి పైకి ఎత్తకుండా సర్లే అది వస్తుంది అనుకుంటా అలా 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 ఏమవుద్దంటే ఈ ఎత్తలేంది ఇంత 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 ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రోజన్ షోల్డర్, చెయ్యి ఎత్తలేని పరిస్థితి కూడా ఉంటుంది కొందరు నెగ్లెక్ట్ చేసి. సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది, నొప్పి రాగానే ఒక 15 రోజులుగా నొప్పి తగ్గలేదనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేసి ఏ పార్ట్ దెబ్బతినడం వల్ల నొప్పి రావట్లేదు కనుక్కోవాలి. ఏ డాక్టర్ అయినా కూడా పేషెంట్ కూడా అవేర్నెస్ ఉండాలి. 90% ఆఫ్ ద టైమ్స్ సుప్రాస్పైనటిస్ ఆర్ రొటేటరీ కఫ్ అంటారు దాన్ని. మనం ఎంఆర్ఐలో కూడా వస్తుంటుంది రొటేటరీ కఫ్ ఇంజరీ, టేరు, పార్షియల్ టేరు, కంప్లీట్ టేరు, అది ఇంజరీ ఉంటుంది. సో దాన్ని ఆ ఇంజరీని కనుక్కున్న తర్వాత ఆ ఇంజరీని మెజర్ చేసుకోవాలి. అంటే ఏమాత్రం అది కట్ అయింది, ఎన్ని మిల్లీమీటర్లు కట్ అయింది, అది కట్ అయిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్. కట్ అయింది, అది అతుక్కోదు, ఓ 15 రోజుల్లో హీల్ అయిపోవాలి, లేదు నెల రోజుల్లో హీల్ అవ్వాలి. నెల రోజుల తర్వాత కూడా అది హీల్ కాకుండా నొప్పి క్రియేట్ చేస్తుంది అంటే దానికి ట్రీట్మెంట్ కావాలి. ఏముంటుంది, ఆ మజిల్ ఇట్లుంటుంది, ఇట్లా స్ప్లిట్ అయి ఉంటుంది, కట్ అయింది. కట్ అంటే కట్ అయిపోలే, చీలింది, దీన్ని మళ్ళీ అటాచ్ చేయడం. దీనికి ది బెస్ట్ అంటే మంచి ఎఫెక్టివ్ నాన్ సర్జికల్ టెక్నిక్ ఏంటంటే పిఆర్పి. సో ఏం చేస్తుంది, ఈ మజిల్ ఫైబర్స్ ఎట్లా స్ప్లిట్ అయినాయి కదా, ఇక్కడ కానీ మనము ఆ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ వేస్తే అది మళ్ళీ దాన్ని అటాచ్ చేస్తుంది, హీల్ చేస్తుంది.
ఎలా సార్ అంటే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని సిట్టింగ్స్ పడే అవకాశం ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతే, పేషెంట్ బ్లడ్లోని సెల్స్ తీసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయడం ల్యాబ్లో ప్రాసెస్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ పికప్ చేయడం బ్లడ్లో, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మళ్ళీ స్కానింగ్ ద్వారా ఈ టేర్ ఎక్కడైతే ఉందో చూసుకొని ఎగ్జాక్ట్గా అక్కడే వేయాలి. నార్మల్ మజిల్ దగ్గర వేస్తే వేస్ట్, అక్కడ వేయడం ద్వారా అది మళ్ళీ అతికిస్తుంది. సో జనరల్గా పార్షియల్ టేరు, కంప్లీట్ టేరు ప్లస్ ఆల్సో టెండినోసిస్, టెండినైటిస్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీటిల్లో మేము ఆ స్కానింగ్లో ఏమాత్రం దాని డైమెన్షన్స్, ఆ టేర్ యొక్క డైమెన్షన్ ఎంతనో దాని ప్రకారం 2 సిట్టింగ్స్ ఉండొచ్చు, 3 సిట్టింగ్స్ ఉండొచ్చు, కొంతమందికి మరీ ఎక్కువ ఉంటే 4 సిట్టింగ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, అంటే చెయ్యి లేపలేరు. అటువంటి వాళ్ళకి డైరెక్ట్ పిఆర్పి వేస్తే పని చేయదు. ఫస్ట్ ఏం చేయాలా, ఈ మూమెంట్ తీసుకురావాలి. దానికోసము హైడ్రో డిస్టెన్షన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే జాయింట్ మూమెంట్ పోయింది కదా, అప్పుడు ఏం చేస్తుంటే జాయింట్లోకి వెళ్ళి జాయింట్లో ఒక మెడికేషన్ ఇంజెక్ట్ చేస్తాం, లోకల్ అనెస్థెటిక్ మెడికేషన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ జాయింట్లో మూమెంట్స్ లేవంటే అర్థం ఏంటంటే జాయింట్లో ఫైబ్రోసిస్ ఫామ్ అయింటుంది. ఆ ఫైబ్రోటిక్ బ్యాండ్స్ని ఆ లోకల్ అనెస్థెటిక్ పంపించి ఆపరేషన్ టేబుల్ మీదే స్లోగా ఎక్సర్సైజ్ చేసి వాటిని రిలీజ్ చేస్తాం. అది ఫస్ట్ సిట్టింగ్ అవుద్ది, పెయిన్ తగ్గుతుంది, చెయ్యి కూడా మూవ్ అవడం స్టార్ట్ అవుద్ది. దీని తర్వాత అసలు కారణం ఏంటి, రొటేటరీ కఫ్ ఇంజరీ, ఆ స్ప్లిట్ అయిన మజిల్. దానికి కొన్ని 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయడం ద్వారా మళ్ళీ అవి అటాచ్ అవ్వడం. దాని తర్వాత స్ట్రెంగ్తనింగ్ ఉంటుంది. ఒకసారి కట్ అయిన మజిల్ కొంచెం వీక్గానే ఉంటుంది, దాన్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. దాని చుట్టూ ఉండే మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడాను చాలా అండర్ వెరీ సీరియస్ అండ్ స్ట్రిక్ట్ విజిలెన్స్తో స్ట్రక్చర్డ్గా చేస్తున్నారు. ఊరికే అందరూ అనుకుంటుంటారు కొంత డాక్టర్లు కూడాను, ఏముంది ఆ డాక్టర్ పిఆర్పి వేస్తున్నాడు కదా, ఈ పిఆర్ మనం కూడా పిఆర్పి వేద్దామని ఎక్కడంటే అక్కడ వేస్తే వేస్ట్, దాని లేనిపోని కాంప్లికేషన్. ఇంత సైన్స్, ఇంత యూనో కేర్ఫుల్గా చేయడం ద్వారానే పిఆర్పి సక్సెస్ఫుల్ అవుతుంది. అదర్వైజ్ను ఇది ఫెయిల్ అవుతుంది. జనాలు కూడా అరే ఆ ఇంజెక్షన్ తీసుకున్నాను పని చేయలేదు, ఈ ఇంజెక్షన్ తీసుకున్నాను. అందుకనే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కరెక్ట్గా మీకు ఆ డాక్టర్ గారి మాటలు దీంట్లో ఉంది, నమ్మకం ఉంది అన్నట్టే వెళ్తే బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడేటప్పుడు ఈవెన్ లేమెన్కి కూడా ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది అని అర్థమయ్యే భాషలో మీరు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే పెయిన్ దాని తాలూకు, అంటే ఏదైనా మనకి ఫ్రాక్చర్ అయితే దాని తాలూకు నొప్పి ఈ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అనేటువంటిది వెరీ మెటఫరికల్ ప్రజెంటేషన్లో చెప్పినట్టే చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.